నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. వరంగల్ జిల్లాలో ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న తనపై కొందరు వ్యక్తులు చేసిన అబండాలు నిరాధారమైనవని మంచాల స్వామిచరణ్ అన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న తనపై కొందరు బురద చల్లే పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సిద్ధార్థ, జోయల్ రాజ్ స్కేటింగ్ కోచ్లుగా చెలామణి అవుతున్నారని, వారికి ఎలాంటి స్కేటింగ్ సంబంధిత సర్టిఫికెట్లు లేవని, ఆటలకు సంబంధించిన అనుభవం కూడా వారికి లేదని ఆయన ఆరోపించారు. జిల్లా సెలక్షన్లో స్టూడెంట్స్ని, వారి పేరెంట్స్లను ఇబ్బందులకు గురి చేస్తున్నామనడంలో వాస్తవం లేదని తెలిపారు. సెలక్షన్స్ అయిన విద్యార్థులకు స్టేట్మెంట్ ప్రమోట్ చేయడానికి కోచ్లు స్టేట్ ఎంట్రీ ఫీజు కాస్త 5,000 ఫోన్పే చేశారని ఆరోపించడం సరికాదని అన్నారు. పేమెంట్ చేసిన తేదీ, జిల్లా ఈవెంట్ చేసిన తేదీ ఒకటేనని, ఆ తేదీన 85,000 రూపాయలు ఇచ్చామని చెబుతున్నారని, ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇది నిరాధారమని ఆయన తెలిపారు. గత సంవత్సరం కూడా బండి సిద్ధార్థ, జోయల్ రాజు వైఖరి పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓవర్. నేను మంచాల స్వామిచరణ్, ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని, స్కేటింగ్ అసోసియేషన్ కన్వీనర్ను. నా మీద నిన్న రోజున జోయల్ సిద్ధార్థ నా మీద ఒక అలిగేషన్ పెట్టడం జరిగింది. ఆ అలిగేషన్ రాంగ్ అని నేను ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక డిసిప్లిన్గా సిస్టమేటిక్గా రన్ చేసుకుంటూ వచ్చిన, నాకు ఒలింపిక్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద బురదలు చల్లడానికి చేసినటువంటి ప్లాన్ తప్ప అంత మించింది కాదు. అవందరు యాజ్ అ కోచ్గా నేను యాజ్ వాళ్ళు కోచెస్ ఏంటో తెలియదు, ఎందుకంటే కొన్ని క్వాలిఫికేషన్స్ అనేది ఉన్న వాళ్ళు కోచ్ అంటే బాగుంటుంది. కోచెస్ అంటే అఫ్కోర్స్ చెప్తున్నారు కాబట్టి ఓకే, కోచ్గా జోయల్ గారు కూడా డబ్బులు తీసుకున్నారు యాజ్ పేరెంట్గా ఎంట్రీ ఫీజుకి. ఆ డబ్బుల్ని ఇది స్వామిచరణ్ సార్కి పంపారు. అందులో మీరు నోటీస్ చేయగలిగితే November 25th అనేది ఆ పేటిఎం రిసిప్ట్లో మెన్షన్ అయి ఉంది. అది మా కాంపిటీషన్స్ జరిగిన తారీఖు. అది యాజ్ అ కోచ్గా అందరూ పే చేయాల్సిన అమౌంట్ స్టేట్కి, ఇది కూడా అబ్జర్వర్కి వచ్చి తీసుకొని సార్ సబ్మిట్ చేయాలి. ఏమంటారు సార్, స్టేట్కి సబ్మిట్ చేశారా మరి మీరు? అది సబ్మిట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే మేము అఫిలియేట్ అయ్యాం, మా అసోసియేషన్ 2013 నుంచి రన్నింగ్లో ఉంది అనేది మెన్షన్ చేశారు. అండ్ 2012లో ఈ బాడీ ఎప్పుడో ఉంది, ఓల్డ్ బాడీ అనేది ఎప్పటి నుంచో జరిగింది. అండ్ 2013 నుంచి రన్నింగ్ బాడీ అండ్ 2016 నుంచి ఇది రిజిస్టర్ అయింది. అంటే బేసిక్గా ఒక స్పోర్ట్స్ అసోసియేషన్కి ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదేంటి, ఒక అసోసియేషన్ ఫామ్ చేయగానే చుట్టాలని అన్న, తమ్ముడు, బాబాయ్ అని చెప్పి పిలుచుకొని అసోసియేషన్లలో రాసుకొని రిజిస్ట్రేషన్ 3,000 పెట్టి చేయించుకుంటే అది అసోసియేషన్ కాదు. అది గమనించాలి. దాంట్లో ఒక నేషనల్ ప్లేయర్ ఉండాలి, ఇంతకుముందు ఆ కమిటీకి సంబంధించి పనిచేసిన వ్యక్తులు ఉండాలి, దానికి అవగాహన ఉండాలి, ప్లస్ దానికి స్టేట్ అఫిలియేషన్ కావాలి. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఇది. ఇక్కడ వరంగల్ డిస్టిక్కి ఏ అసోసియేషన్కి అఫిలియేషన్ రాలేదు స్టేట్ నుంచి, అది ఇంకా అబ్జర్వేషన్లో మాత్రమే ఉంది. మాకు కూడా అఫిలియేషన్ రాలేదు. మేము ఈ అసోసియేషన్ని 3 నెలల కింద స్థాపించడానికి ముఖ్యమైన కారణం ఏదైతే ఉందో అదేంటి అంటే, ఒక మంచి దాంతో నేను కూడా ఈ రాజకీయాల కోణంలో పడి ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి నేను దూరం అయ్యాను. యాజ్ అ ప్లేయర్గా దూరమై కోచ్గా నన్నేం చేస్తారు అని చెప్పి నేను కోచ్గా రావడం జరిగింది. నేను నా సొంత ఖర్చులతోని వరంగల్లో నా సొంత ఖర్చులతో రింక్ వేసుకోవడం జరిగింది. అక్కడే చెప్తూ ఉన్నాను, ఇక్కడ పేరెంట్స్ అందరూ పిలిచి మీరు ఇట్లా జరుగుతుంది, మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి అనే దాంతో మంచి కాస్ట్తో పిలవడం జరిగింది. అట్లాగనే స్వామిచరణ్ సార్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఇంటెన్షన్తో సార్ కూడా పిలవడం జరిగింది. సరే ఓకే, నేను సపోర్ట్ చేస్తాను అని నేను కూడా ఈ అసోసియేషన్ ఏదైతే వరంగల్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అని రీఫామ్ అయిందో దాంట్లో నేను కూడా ఒక మెంబర్గా అయ్యాను. అండ్ దీన్ని ఇంకో మంచి కోసం ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క ఈవెంట్, మొన్న జరిగిన ఒలింపిక్ రన్నే అనుకోవచ్చు, అండ్ 75th ఇండిపెండెన్స్ డే. హలో అండి, నా పేరు హర్షవర్ధన్. నేను ఒక నేషనల్ ప్లేయర్ని, వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి మొట్టమొదటి నేషనల్ ప్లేయర్ని.
ఒక 4 times వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆడి తెలంగాణ స్టేట్లో గోల్డ్ మెడల్స్, బ్రాంజ్ అండ్ సిల్వర్ అచీవ్ చేశాను. ఇట్లా రాజకీయాలు బేస్ చేసుకొని కొన్ని జరుగుతున్నాయి మనకి. నిన్న మేము చూసినట్లయితే 24th ఆగస్ట్ రోజు కొందరు వ్యక్తులు సిద్ధార్థ్ అండ్ జోయల్ అండ్ సమ్ ఏదో నెట్ న్యూస్ అనే దాంట్లో అండ్ సాక్షిలో ఒకటి ఇచ్చారు, లైక్ ఇది ఫాల్స్ అసోసియేషన్స్ అండ్ స్వామి చరణ్ సార్ డబ్బులు తీసుకున్నారు అని చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఒకటి మేము క్లియర్ చేయాల్సింది ఏంటంటే, ఒక డిస్ట్రిక్ట్లో ఎన్నెన్న అసోసియేషన్స్ ఉంటాయి, కొన్ని వందల అసోసియేషన్స్ ఉన్నాయి వేరే గేమ్స్లో. స్కేటింగ్లో ఏంటంటే ఇప్పుడు మెయిన్గా స్కేటింగ్ అనేది హాట్ టాపిక్గా ఎందుకు చేస్తున్నారంటే, ఇందులో 2 బాడీస్ ఉన్నాయి. ఒకటేమో అర్బన్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్, ఇప్పుడు మేము కొత్తగా స్థాపించిన వరంగల్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్. ఇది 2012లో స్టేట్ నుంచి అఫిలియేట్ అయిన బాడీ. ఇది ఏదైతే 2012లో మనకి యాక్చువల్ అసోసియేషన్ ఉందో దానిలో స్వామి చరణ్ సార్ ప్రెసిడెంట్ అండ్ ఇంకొద్దరు వ్యక్తులు ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు వ్యక్తులు జాబ్స్ బేస్ మీద ట్రాన్స్ఫర్ అవ్వడము అండ్ కొందరు రిజైన్ చేయడము, దాని వలన ఈ బాడీ అనేది హోల్డ్ అయిపోయింది, అన్యాక్టివ్ అయిపోయింది. సో లాస్ట్ కొన్ని డేస్ బ్యాక్ స్టేట్ నుంచి ఒక కమిటీ వచ్చింది, విచ్ ఇంక్లూడ్స్ అనూప్ అర్జున్ అవార్డీ, మన ఆర్టిస్టిక్లో అనూప్ యామా గారు అండ్ సీనియర్ కోచ్ నూర్ మొహమ్మద్ గారు అండ్ ఇండియన్ టీమ్ కోచ్గా వర్క్ చేసిన విఠల సార్ గారు, ఉప్పులూరు విఠల్ అండ్ స్టేట్ సెక్రటరీ నిర్మల్ సార్ గారు వచ్చారు. ఎందుకంటే ఇట్లా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి స్కేటింగ్ మీద, ఒక పేరెంట్స్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఇంకొక కోచ్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ దాని మీద ఎలిగేషన్స్ వచ్చి పేరెంట్స్ పెట్టుకున్న రిక్వెస్ట్ మీదకు స్టేట్ కమిటీ అనేది రావడం జరిగింది. వచ్చి దీన్ని అబ్జర్వర్గా సార్ కూడా ఉన్నారు అప్పుడు కూడా, అండ్ దాన్ని చూసారు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అన్నీ రాసుకున్నారు. దీని నుంచి స్టేట్ నుంచి కమిటీ ఒక ప్రతి సంవత్సరం ఒక టీం, ఒక లైక్ అబ్జర్వర్ టీంని కూడా పంపిస్తుంది. రాజకీయాలు ఇట్లా జరగొద్దు గేమ్లో అని స్టేట్ నుంచి ప్రతిసారి ఇట్లా అసోసియేషన్ లేని కారణంగా అబ్జర్వర్స్ రావడం, కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి సార్ ఒక అబ్జర్వర్గా వస్తారు, స్టేట్ కమిటీ వాళ్ళని చూసుకోవడానికి ఉండి ఇక్కడ నుంచి ఏదైతే RSFI రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎంట్రీ ఫీజెస్ ఉంటాయో, నిన్న జోయల్ అనే వ్యక్తి నెట్ న్యూస్లో మాట్లాడారు, 85,000 రూపాయలు సార్ లంచం తీసుకున్నారు అది ఇది అని. మీరు గమనించేట్లయితే మేము వీడియో అంటే లైక్ పేపర్లో ఆయన గురించి పడింది. హైదరాబాద్లో ఇక్కడ మాల్ ప్రాక్టీస్ చేశారు ఏజ్ కేటగిరీలో. ఏంటంటే ఒక తప్పు ఏజ్ కేటగిరీ ఎంట్రీ చేయించి ఒక అమ్మాయిని స్టేట్స్ ఆడిపించినందుకు వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కేసు వేస్తే అది చాలా హైకోర్టు దాకా వెళ్ళిపోయింది. అండ్ ఆయన గురించి మీరు చూసినట్లయితే పేపర్లో కూడా మెన్షన్ అయింది. ఇది ఎవిడెన్స్, దీని ఎవిడెన్స్ అంటారు ఎందుకంటే ఇది పేపర్లో పడింది. ఇది జరిగింది కూడా థర్స్డే 5th November 2019లో ఆయన గురించి ఆర్టికల్ ఇచ్చారు పేపర్లో. ఇది ఆయన గురించి, ఆయన ముఖము మీరు గమనించాలి. అండ్ ఈ అమ్మాయికి జరిగిన దాని గురించి పేపర్లో వేశారు. ఇటువంటి పర్సన్ ఒక ఆయనని ఎవరైనా, ఇటువంటి పర్సన్ అని కాదు, ఎవరైనా మాట్లాడేటప్పుడు మనమేంటి అని చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. కొంచెం అవన్నీ చూసుకొని ఎవరు ఏంటి లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళు చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. దీనికి సంబంధించిన దాని గురించి మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. అలా ప్రతి ఒక్క ఈవెంట్ని మేము సక్సెస్ చేస్తున్నాం. ద ఓన్లీ ఇంటెన్షన్ ఇన్ దిస్ అసోసియేషన్ ఈజ్ టు మూవ్ ఫార్వర్డ్ with a good intention and to get the sport into a very good level. And మా వరంగల్ డిస్టిక్ ఏదైతే పేరు ఇంతకుముందు చేసిన వ్యక్తుల వల్ల నాశనం అయింది, దాన్ని ఇంకా మంచి స్థాయిలో నిల్చోబెట్టాలి. ఎంతోమంది స్టేట్ ప్లేయర్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నా ఇది ఒక బ్లాక్ మార్క్ లాగా ఉండిపోయింది. ఒక పేపర్ మీద కూడా ఒక తెల్ల కాగితం మీద నల్ల చుక్క ఉంటే ఎలా ఉంటుందో వరంగల్ డిస్టిక్ పేరు కూడా అలానే మిగిలిపోవద్దు. ఎప్పటికైనా నల్ల చుక్కని తుడిచేయాలి అనే మంచి కాజ్తో ఈ అసోసియేషన్ రీఫార్మ్ చేయడం జరిగింది. అండ్ మేము చూపించాలంటే ఇంకోటి ఏంటంటే, నిన్న ఆ వ్యక్తి, ఇది మా 75th ఇండిపెండెన్స్ డే రోజు మేము చేయడం జరిగింది. ఇంతమంది పిల్లలు ఉన్నారు మాకు, ఇంతమంది పిల్లలతో మేము చేస్తున్నాం. వీళ్ళందరూ ఒక స్టేట్స్, నేషనల్స్ ఆడిన ప్లేయర్, ఎంతోమంది మెడలిస్టులు కూడా ఉన్నారు.